పాఠశాలలో మౌలిక సదుపాయాలు కోసం నిధులు మంజూరు. గత ప్రభుత్వం నిర్వహించిన పనులకే మోక్షం లేదు. పెండింగ్ బిల్లులు రాష్ట్ర పత్తంలో సుమారు 10 కోట్లు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం పరిధిలోని వివిధ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పనం కోసం ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. 37 పాఠశాలలు గాను 15,68,000 రూపాయలను మంజూరు చేసినట్లు సమాచారం. గత ప్రభుత్వం ఇదే విధంగా పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పనులు చేపట్టడం జరిగింది. కొన్ని పాఠశాలలో పాఠశాల భవనాలు నిర్మించినా ఇప్పటి వరకు బిల్లులు చెల్లింపు కాలేదు. ఈ విధంగా సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 10 కోట్ల రూపాయలు ఉంటే అందులో యాలాల మండలం పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామ పంచాయతీలో నూతనంగా నిర్మించిన పాఠశాల భవనం సుమారు 15 లక్షల రూపాయల బిల్లులు చెల్లింపు కాలేదు. దీంతో నిర్మాణం కోసం కాంట్రాక్టర్ అధికారులు చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోతుంది. ఈ విషయాన్ని ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే బూయని మనోహర్ రెడ్డి దృష్టి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. కానీ చెల్లింపు చేయలేదు. ఆ పాఠశాల భవనం నిర్మాణం జరిగిన ప్రారంభానికి నోచుకోలేదు. మరి ప్రస్తుతం మంజూరైన నిధులతో పనులు చేస్తే చెల్లింపులు జరుగుతాయా లేదా అనేది కాంట్రాక్టర్లు భయపడుతున్నారు. అలా జరగకుండా చూస్తే బాగుంటుందని పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రుల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.